అననిమస్ డొనేషన్ మీద. అననిమస్ డొనేషన్ అంటే ఏంది అసలుకి? ఇప్పుడు జనరల్గా ట్రస్ట్ ఉంది, ట్రస్ట్ చాప్టర్ అనమాట మనం డీల్ చేసేది. ట్రస్ట్ చాప్టర్లో ఏంటంటే కార్పస్ డొనేషన్ వస్తుంది, కార్పస్ డొనేషన్ వస్తుంది, అననిమస్ డొనేషన్ వస్తుంది, నెక్స్ట్ నార్మల్ డొనేషన్ కూడా వస్తుంది. ఏదైనా డొనేషన్ రావచ్చు, కార్పస్ డొనేషన్, అననిమస్ డొనేషన్, నార్మల్ డొనేషన్ కూడా రావచ్చు. అయితే ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ నార్మల్ స్లాబ్ రేట్ల ట్యాక్స్ అవుతాయి అనమాట. కానీ అననిమస్ డొనేషన్ ఒక్కటే 115 బీబీసీ ప్రకారం ఏంటంటే 115 బీబీసీ ప్రకారం ఎట్ ద రేట్ 30% ట్యాక్సబుల్ అవుతుంది. ఓకేనా, 30% ట్యాక్సబుల్ అవుతుంది. ఇక్కడ చూద్దాం, అననిమస్ డొనేషన్ అనేది ఫామ్లో ఉంటుంది అనమాట. ఫామ్లో ప్రకారం వెళ్దాం. ఇక్కడ నువ్వు ఒక్కొక్కటి దానికి చదువుకుంటూ వెళ్దాం. జనరల్ ఏంటంటే ఫామ్లో ఏం చెప్తుంది అంటే అననిమస్ డొనేషన్ అనేది ట్యాక్సబుల్ ఎట్ ద రేట్ 5% ఆఫ్. ఎట్లా ఎట్లా అంటే ఎట్లా ఎగ్జామ్ట్ అవుతుంది ఫస్ట్ ఒకసారి చూద్దాము. ఇప్పుడు ఏంటంటే ఒక క్యాపిటల్ ట్రస్ట్ ఉంది, రన్స్ ఎన్ ఇన్వెస్టీ రిసీవ్డ్ డొనేషన్ టు రన్ 50 lakhs టు ద ట్యూన్ ఆఫ్ 50 lakhs వచ్చింది. డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ద అసెస్మెంట్ ఇట్ ఫౌండ్ దట్ ఐడెంటిటీ ఆఫ్ ద డోనర్ వాజ్ నాట్ అవైలబుల్. అంటే అవుట్ ఆఫ్ 50 lakhs వచ్చింది, 50 lakhsలో 30 lakhs అనేది వాళ్ళకి తెలియదు, 20 lakhs అనేది నార్మల్ డొనేషన్. ఇది అననిమస్ డొనేషన్. ఇది ట్యాక్సబుల్ ఎట్ ద రేట్ 30%. కానీ దీనికి ఒక ఫార్ములా ఉంటుంది అనమాట. ఎంత ట్యాక్సబుల్ అవుతుంది అంటారు 115 బీబీసీ అనేది ఇన్కమ్ ట్యాక్స్లో క్వశ్చన్. ఇప్పుడు ఇది సెడిమెంటల్ క్వశ్చన్. టోటల్ డొనేషన్ రిసీవ్డ్ 50 lakhsలో అవుట్ ఆఫ్ అననిమస్ డొనేషన్ 30 lakhs. ఇప్పుడు అననిమస్ డొనేషన్ 30 lakhs కాబట్టి ఎంటర్ 30 lakhs అనేది మనం ట్యాక్సబుల్ చేయం కాబట్టి దీనికి ఫార్ములా ఉంటుంది అనమాట. 5% ఆఫ్ టోటల్ డొనేషన్ ఆర్ 1 lakh విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ అని అంటారు. 5% ఆఫ్ టోటల్ డొనేషన్ ఆర్ 1 lakh విచ్ ఎవర్ ఈస్ హయ్యర్. 5% ఆఫ్ టోటల్ డొనేషన్ ఎంత 2.5 ఆర్ 1 lakh విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ అంటే ఎగ్జామ్ట్ అనమాట. ఈ ఫార్ములా అనేది క్యాలిక్యులేషన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎగ్జామ్షన్, అంటే ఎగ్జామ్ట్ కోసం అనమాట. ఇప్పుడు టోటల్ అననిమస్ డొనేషన్ లెక్క 2.5 తీసేస్తే ఇది ట్యాక్సబుల్ ఎట్ 115 బీబీసీ. ఇప్పుడు నువ్వు ఎంత ట్యాక్స్ చేస్తావు అంటే ఎంటైర్ 30 lakhs 115 బీబీసీ తీసుకుంటావు అంటే తీసుకో. అంటే దాంట్లోకి వెళ్ళి 5% ఆఫ్ టోటల్ డొనేషన్, 5% ఆఫ్ టోటల్ డొనేషన్ 1 lakh విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ తీసుకుంటావు. కాబట్టి ఇప్పుడు 115 బీబీసీ 30%లో వస్తుంది కాబట్టి ఇది ఎగ్జామ్షన్ తీసేసి 30% వేస్తావు. ఇది బీఈసీలో ట్యాక్సబుల్ అవుతుంది. బ్యాలెన్స్ ఉంటుంది కదా, బ్యాలెన్స్ అవుట్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం టోటల్ ఎంత. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఇది నెక్స్ట్ కేస్ 1. కేస్ 2 ఏంటంటే ఇప్పుడు ఫార్ములా ఏంటంటే మనం ఫస్ట్ క్యాలిక్యులేట్ టోటల్ డొనేషన్ అంటే అననిమస్ డొనేషన్, నాన్ అననిమస్ డొనేషన్. సెకండ్ ఏంటంటే ఎగ్జామ్ట్ అనమాట. ఇది మనం చేసేది 5% ఆఫ్ టోటల్ డొనేషన్ ఆర్ 1 lakh విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ అనేది ఇది ఎగ్జామ్ టైం అయిపోతుంది. థర్డ్ ఏంటంటే ఏదైతే సెకండ్ వచ్చిందో అది ఎగ్జామ్ చేసిన తర్వాత ఇది అనేది ట్యాక్సబుల్ అవుతుంది 30%లో. ఇప్పుడు చూద్దాం, అననిమస్ డొనేషన్ అంటే ఇంక్లూడ్స్ టోటల్ డొనేషన్ అంటారు 115 బీబీసీ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద టోటల్ ఇన్కమ్. అననిమస్ డొనేషన్ ఈజ్ ట్యాక్సబుల్ అంటారు బీబీసీ ఫ్లాట్ 10%, స్లాబ్ రేట్ కాదు. బట్ ద అననిమస్ డొనేషన్ exempt 5% of total donation or 1 lakh which is total donation include anonymous, non-anonymous. PBC concept 5% 85% applicable అవ్వదన్నమాట. అననిమస్ డొనేషన్ పాస్ట్ ఇయర్ ఎగ్జామ్ క్వశ్చన్. అననిమస్ డొనేషన్ అనేది ఈజ్ ఫర్ రిలీజియస్ పర్పస్ అంటే నో. అననిమస్ డొనేషన్ ఇది ఎంసీక్యూ. అననిమస్ డొనేషన్ ఈజ్ నాట్ అప్లికబుల్ ఫర్ ద రిలీజియస్ పర్పస్. ఓకే, అననిమస్ డొనేషన్ ఈజ్ నాట్ అప్లికబుల్ ఫర్ హోల్లీ రిలీజియస్. హోల్లీ అంటుండు, హోల్లీ 100% నాట్. ఎగ్జాంపుల్ పార్ట్లీ ఉందనుకో, చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ కూడా అది వస్తుంది. ఇప్పుడు అననిమస్ డొనేషన్ ఈజ్ అంటే ఎవరైతే రిలీజియస్ పర్పస్ ఉంటుందో అననిమస్ డొనేషన్ వాళ్ళకి అప్లికబుల్ కాదు. ఇగో ఇక్కడ క్వశ్చన్ అయిపోయింది. అననిమస్ డొనేషన్ హోల్లీ ఉందనుకో, హోల్లీ సెటిల్ ఫర్ రిలీజియస్ పర్పస్ అయితే అవ్వదు, 115 బీబీసీ అప్లికబుల్ అవ్వదు. నెక్స్ట్ 115 బీబీసీ ఈజ్ నాట్ అప్లికబుల్ వెన్ దెర్ ఇస్ ఏ హోల్లీ రిలీజియస్ పర్పస్. కేసెస్ ఆఫ్ 115 బీబీసీ. ఇప్పుడు చూద్దాం, ఈ సమ్ సాల్వ్ చూద్దాం. టోటల్ డొనేషన్ 50 lakhs, అననిమస్ డొనేషన్ 4 lakhs వచ్చింది. ఇప్పుడు ఎట్లా చేస్తావు? నథింగ్ బట్ 5% ఆఫ్ టోటల్ డొనేషన్. ఫస్ట్ టోటల్ డొనేషన్ రాసుకోవాలి. స్టెప్ 1లో టోటల్ డొనేషన్ ఈక్వల్ టు 15 lakhs. స్టెప్ 2 5% ఆఫ్ టోటల్ డొనేషన్ అంటే 15 lakhs ఆర్ 1 lakh విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ తీసుకున్నాం అనుకో, ఎంత వస్తుంది? 75,000 వస్తుంది. అయితే 75,000 ఆర్ 1 lakh విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ అంటే 1 lakh ఉంటుంది. 1 lakh 15 ఇప్పుడు 1 lakh ఉంది. ఇది 1 lakh స్టెప్ 2. స్టెప్ 3 ఏంది? 4 lakhs మైనస్ అననిమస్ డొనేషన్ మైనస్ ఇది 1 lakh ఎగ్జామ్ట్ కదా, ఇది తీసేసినాం అనుకో 3 lakhs అనేది అననిమస్ డొనేషన్ అవుతుంది. ఇప్పుడు నార్మల్ డొనేషన్ అంతా 15 lakhs మైనస్ 3 lakhs చేసుకుంటే 12 lakhs అనేది నార్మల్ డొనేషన్, 3 lakhs అనేది అననిమస్ డొనేషన్. ఇక్కడ చూసుకో, టోటల్ డొనేషన్ 15 lakhs, 3 lakhs అనేది బీబీసీ కింద ట్యాక్సబుల్ అవుతుంది. బ్యాలెన్స్ 12 lakhs అనేది నార్మల్ స్లాబ్ రేట్. ఓకే, ఇగో మనం చేసి
ఓకే, ఇది ఎంసీక్యూలో చాలా వస్తుంది. నెక్స్ట్ కేస్ 2, ఇది కూడా కేస్ 2. కేస్ 2 టోటల్ డొనేషన్ 30 lakhs వచ్చింది. అనానిమస్ డొనేషన్ 7 lakhs వచ్చింది. ఇప్పుడు ఎట్లా చేస్తావు క్యాలిక్యులేషన్స్? ఫస్ట్ టోటల్ డొనేషన్ అంతా, ఫస్ట్ స్టెప్ 1 టోటల్ డొనేషన్ అంతా 30 lakhs. స్టెప్ 2 ఆ తర్వాత 5% ఆఫ్ టోటల్ డొనేషన్ ఎంత? 5% ఆఫ్ 30 lakhs 1.5 lakhs అవుతుంది. 1.5 lakhs ఆర్ 1 lakh విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ అంటే ఏమొస్తుంది? 1 lakh వస్తుంది, 1.5 lakh వస్తుంది, 1.5 lakhs వస్తుంది. ఇప్పుడు ఎగ్జామ్ట్ అవుతుంది కదా. 30 lakhs మైనస్ 1.5 lakhs అంటే దగ్గర దగ్గర మనకు 28.5 lakhs వస్తుంది. కాదు కదా, 30 lakhs కాదు. అనానిమస్ డొనేషన్ అంతా 7 lakhs కదా. అనానిమస్ డొనేషన్ 7 lakhs. 7 lakhs మైనస్ 1.5 lakhs అంటే ఎంత అవుతుంది? 5.5 lakhs అవుతుంది. 30 lakhsలో 5.5 lakhs అనేది అనానిమస్ డొనేషన్ అవుతుంది. 30 lakhsలో 5.5 అనేది అనానిమస్ డొనేషన్, బ్యాలెన్స్ 22.5 అనేది నార్మల్ డొనేషన్. ఇదేమో 115 బీబీసీలా ట్యాక్సబుల్ అవుతుంది, ఇదేమో స్లాబ్లెటర్ ట్యాక్సబుల్ అవుతుంది. 30 lakhs 5% ఆఫ్ ఇది. ఆ తర్వాత అనానిమస్ డొనేషన్ అనేది 5.5. ఓకే, సేమ్ ఇగో. నెక్స్ట్ కేస్, ఇంకో కేసు, ఇది అయిపోతుంది. ఈ కేసు అయితే అయిపోతుంది. ఇంకా థర్డ్ కేస్, అనానిమస్ డొనేషన్ 40 lakhs వచ్చింది. సేమ్ 40 lakhs వచ్చింది. అనానిమస్ డొనేషన్ 40 lakhs వచ్చింది. అనానిమస్ డొనేషన్ కదా, టోటల్ డొనేషన్ 40 lakhs వచ్చింది. 40 lakhsలో మన ఫస్ట్ స్టెప్ ఏంది? టోటల్ డొనేషన్ అయిపోయింది. సెకండ్ స్టెప్ 5% ఆఫ్ టోటల్ డొనేషన్ ఆర్ 1 lakh విచ్ ఎవర్ ఈస్ హయ్యర్. 1 lakh విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ కదా. 1 lakh విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ అయితే 5% ఆఫ్ టోటల్ 5 8 40 అంటే 80,000 ఎంత వస్తుంది? 80 5 4 20, సారీ 2 lakhs వస్తుంది. 2 lakhs. ఇప్పుడు అనానిమస్ డొనేషన్ ఎంత వచ్చింది? 10 lakhs వచ్చింది. అయితే 8 lakhs అనేది అనానిమస్ డొనేషన్, 32 lakhs అనేది నార్మల్ స్లాబ్ ట్యాక్సబుల్ అవుతుంది. ఓకే, ఇవన్నీ పర్ఫెక్ట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఏంటంటే అనానిమస్ డొనేషన్, టోటల్ డొనేషన్లో వాలంటరీ డొనేషన్ వస్తుంది, కార్పస్ డొనేషన్ వస్తుంది, అనానిమస్ డొనేషన్ వస్తుంది. 3 తీసుకోవాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు టోటల్ డొనేషన్ డస్ నాట్ ఇంక్లూడ్ గవర్నమెంట్ గ్రాంట్ సబ్సిడీ. ఒక గవర్నమెంట్ గ్రాంట్ సబ్సిడీ. అనానిమస్ డొనేషన్ సేమ్ ఇట్లానే. ఇగో ఇదంతా యాడ్ చేసుకొని ఇగో అనానిమస్ డొనేషన్ మీద సమ్స్ అయిపోయినాయి. ఇది ఇంపార్టెంట్ సమ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ సమ్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే జనరల్గా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇంకా వేరేది అంతేగా, అనానిమస్ డొనేషన్ మోస్ట్ ఇంపార్టెంట్.